Daily. Taste the Daily. మల్టీ టాలెంటెడ్ పీపుల్తో వచ్చిన చిక్కే ఇది. అన్ని విషయాల మీద ఫోకస్ పెట్టాలన్న దృష్టి వారిది. ఏ రంగంలో ఏ కాస్త గ్యాప్ వచ్చినా వాళ్ళని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఫ్యాన్స్ది. మ్యూజిక్ ప్లస్ యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న శృతి విషయంలోనూ ఇదే జరుగుతుందా? హీరోయిన్స్ లో యమ చలాకీగా వైబ్రెంట్ గా కనిపించే నాయిక అని అనగానే అందరికీ చటుక్కున గుర్తొచ్చేస్తారు శృతి హాసన్. మల్టీ టాలెంటెడ్ లేడీగా పేరుంది శృతికి. ఎప్పుడు ఎమ యాక్టివ్ గా కనిపించే ఈ లేడీ సిల్వర్ స్క్రీన్ మీద కావాలని గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నారా? ఒకప్పటితో పోలిస్తే స్లో డౌన్ అయ్యారు శృతి హాసన్. ఏడాదికి 3-4 రిలీజులు చూసిన క్రెడిట్ ఉంది ఆమెకి. అయితే లాస్ట్ 2 years గా చాలా స్లోగా నడుస్తోంది శృతి కెరియర్. 2023లో 3 రిలీజులు చూసిన శృతి హాసన్ లాస్ట్ ఇయర్ ని పూర్తిగా మిస్ చేసుకున్నారు. ఈ ఏడాది కూలీలో నటించారు. అయినా అది ఆమెకు స్పెషల్ గా తెచ్చిపెట్టిన గుర్తింపు కూడా ఏమీ లేదు. కాకపోతే డిఫరెంట్ రోల్ అని అన్నారు క్రిటిక్స్. లాంగ్ పెండింగ్ రిలీజ్ ట్రైన్ ని 2026 ఎర్లీ డేస్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్. విజయ్ సేతుపతితో నటించిన సినిమా రిలీజ్ తరువాత చెప్పుకోదగ్గ సినిమా సెట్స్ మీద లేదు శృతికి. సలార్ శౌర్యాంగ పర్వం లొకేషన్ కి వెళ్లే వరకు శృతి కాల్ షీట్ కాస్త ఫ్రీగానే కనిపిస్తోంది. ఇంతకీ గ్యాప్ వచ్చిందా, తీసుకున్నారా అన్నది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.